హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 Days 100 Stories డే 4. అనగనగా ఒక ఊర్లో ఒక రోహిత్ అనే అబ్బాయి ఉన్నాడు. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. తన లైఫ్లో ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ అని బాధపడేవాడు. అలా బాధపడుతూ ఒకరోజు అలా వెళుతుండగా తనకు ఒక మెంటర్ ఎదురవుతాడు. అంటే తనకు తెలిసినటువంటి ఒక అన్న. ఆ అన్నను అడుగుతాడు, ఎందుకు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ అని. అంటే తను ఆల్రెడీ తనని గైడ్ చేసిన మనిషి కాబట్టి, తన మెంటాలిటీ గురించి తనకు తెలుసు కాబట్టి, పద నేను ఒక చోటికి తీసుకెళ్తాను నిన్నని చెప్పేసి ఒక పెద్ద కొండ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయిని తొయ్యమని చెప్పేస్తాడు. అంటే వెంటనే మాస్టర్కి ఇలా చూసి, ఏంటి మాస్టర్, ఏంటి మెంటర్ గారు ఇలా మాట్లాడుతున్నారు, నేనేంటి, ఆ కొండ ఏంటి, ఆ రాయి ఏంటి, ఎలా తొయ్యడం జరుగుతుంది అని చెప్పేసి వెంటనే అడిగితే, ఒకసారి ట్రై చేయి దాంతేముంది అని చెప్పేసి అడుగుతాడు. అడిగిన వెంటనే ఈ అబ్బాయి సరే మెంటర్ కోసం అని చెప్పేసి మనం ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తాడు. అది జరగని పని అని తనకు తెలుసు, కానీ ట్రై చేస్తాడు. ట్రై చేసిన వెంటనే ఆ చేతకాక మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ ఇంకోసారి ట్రై చేయని చెప్పేసి ఆ మెంటర్ చెప్తే అదే ఫ్రస్ట్రేషన్లో అలాగే మళ్ళీ ఒకసారి తోస్తాడు. తోసిన తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ వచ్చి కూర్చొని మెంటర్ అప్పుడు అడుగుతాడు, అసలు నీ గోల్ ఏంటి, ఆ రాయిని తొయ్యడమా, కాదు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవడం. అంటే సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్గా నిలబడినావు అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. కాబట్టి మనము ఎన్ని సమస్యలు వచ్చినా వేరే దారి, అంటే సమస్య వస్తుందని చెప్పేసి వేరే దారి వెళ్ళే దానికంటే ముందు దాన్ని నిలబడి ఫేస్ చేస్తే నువ్వెంత బలవంతుడు అనేది నీకు అర్థమవుతుంది. ఈ స్టోరీలో నేను చెప్పేది ఏంటంటే, సమస్య అనేది పర్మనెంట్ కాదు, కానీ నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు అనేది పర్మనెంట్ ఇక్కడ. కాబట్టి మనల్ని మనం మార్చుకోవాలంటే మనం ఫస్ట్ ధైర్యంగా నిలబడాలి. మన ధైర్యం ఏంటో మనకే తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సమస్య పరిష్కారం చెయ్యాలి అంటే ఫస్ట్ మనం స్ట్రాంగ్గా నిలబడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.